హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీవస్త్ర కలెక్షన్స్. నేను చెప్పినట్టు ఈ రోజు నుంచి శ్రీవస్త్ర కలెక్షన్స్లో దసరా ఆఫర్స్ కానీ ఫెస్టివల్ కానీ స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఈ ఎపిసోడ్లో చూపించే ప్రతి ఐటెం కూడా ఓన్లీ 980 రూపీస్ మాత్రమే పడుతుంది. సో కాస్ట్ సేల్ అనుకోవచ్చు, లేదంటే హోల్సేల్ అయినా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు అండి. సో మనకి మెటీరియల్ కానీ క్వాలిటీ కానీ 1% కూడా నేను చెప్పిన దానికన్నా తక్కువ ఉంటే మీరు హ్యాపీగా రిటర్న్ చేయొచ్చు మేడం, మీరు చెప్పినట్టు లేదు అని చెప్పేసి. సో అంత గ్యారంటీగా అంత ఇదిగా మనం చెప్తున్నాము. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా వచ్చేసి కోరా మీద బ్రాసో వస్తుందండి. ఇదంతా కోరా వస్తుంది, కోరా మీద బ్రాసో, కోరా బ్రాసో అనేది ఇదంతా వస్తుంది. ఫ్యాన్సీ ఐటెం, డిజైనర్ పీసెస్ ఉంటుంది. సో చాలా సింపుల్ ఐటెం, సాఫ్ట్ ఐటెం, లైట్ వెయిట్ ఉంటుంది. మరీ ట్రాన్స్పరెంట్ ఉండదు. నేను చూపిస్తాను. మరీ ట్రాన్స్పరెంట్ అనేది ఉండదండి, నేను సింగిల్ లేయర్ మీద చూపిస్తున్నాను. సో మరీ ట్రాన్స్పరెంట్ అనేది ఉండదు, లైట్ వెయిట్ ఉంటుంది, 100% క్వాలిటీ అనేది బాగుంటుంది. ఇది ఆయేషా బ్రాండ్ అనేది వస్తుంది. నేను ఇక చూపించేవన్నీ కూడా ఆయేషా బ్రాండ్లో వస్తాయండి. 2 ఐటమ్స్, ఇంకొక ఐటమ్ మాత్రం జార్జెట్లో అడుగుతున్నారు కాబట్టి జార్జెట్లో చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి ఓన్లీ 980 రూపీస్ మాత్రమే పడుతుంది. 7 డిఫరెంట్, ఇవన్నీ కూడా క్యాటలాగ్ పీసెస్ అండి. 7 డిఫరెంట్ పీసెస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఈచ్ వన్ కూడా నేను చూపిస్తాను. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి దానికి కాంట్రాస్ట్ వస్తుంది, పక్కన వర్క్ కూడా వస్తుంది. బ్లౌజెస్కి వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వస్తుంది. సో ఇది ఒక్కొక్కసారి చూసేద్దాం. సో ఇది వచ్చేసరికి మనకి శారీ ఓవరాల్ అంతా ఇలా ఉంటుందండి. సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది వస్తుంది. దాని మీద మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోటి బ్రాసో వీవింగ్ అనేది కూడా వస్తుంది. విత్ సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ కూడా వస్తుంది. శారీ ఓవరాల్ అంతా ఇలా ఉంటుంది. సో మనకి శారీకి చిన్న పైపింగ్ లాగా ఇచ్చాడండి. శారీ అంతా కూడా చిన్న పైపింగ్ లాగా వస్తుంది. ఈ పళ్ళు అనేది ఇవన్నీ మనకి డిజైనర్ పీసెస్ లా ఉంటున్నాయి, క్యాటలాగ్ పీసెస్ కాబట్టి పళ్ళు అనేది సింపుల్గా రన్నింగ్లో వస్తుంది. శారీ ఓవరాల్ చూస్తే మాత్రం ఇలా ఉంటుందండి. అండ్ దీని బ్లౌజ్ చూస్తే నేను చెప్పినట్టు బ్లౌజ్ అనేది కూడా మనకి వచ్చేసరికి ఎంబ్రాయిడరీ చేసి వస్తుంది. చూసారు కదా, కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి ఎంబ్రాయిడరీ చేసి మనకి వర్క్ తోటి, చిన్న డిజైన్ తోటి, వర్క్ తోటి రా సిల్క్ బ్లౌజ్ అనేది కూడా వస్తుంది. ఈ శారీ కూడా ఓన్లీ 980 రూపీస్ మాత్రమే పడుతుంది. సో ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఓవరాల్ ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి అక్కడక్కడ వచ్చేసరికి మనకి డిజిటల్ ప్రింట్ అనేది వస్తుందండి. డిజిటల్ ప్రింట్తో పాటు చిన్న బుటీస్ లాగా మనకి ఫ్లోరల్ బుటీస్ లాగా బ్రాసో అనేది కూడా వస్తుంది. సో మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి చిన్న ఫ్లోరల్ బుటీస్ లాగా బ్రాసో అనేది కూడా వస్తుందండి. శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా ఉంటుంది. సో పళ్ళు అనేది నేను చెప్పినట్టు దీనికి కొంచెం సింపుల్గా లైన్స్ లాగా వేరియేట్ చేశాడు, కొంచెం సింపుల్ పళ్ళు అనేది వచ్చింది దీనికి. సో శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి వచ్చేసరికి ఇలానే ఉంటుందండి. లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ తోటి మనకి కింద పైన డిజైన్ అనేది కూడా వచ్చింది కాంబినేషన్ తోటి. సో ఇలా ఉంటుంది శారీ అంతా కూడా. బ్లౌజ్ కూడా మనకి అదే పీచ్ కలర్ కాంబినేషన్ తోటి రా సిల్క్ బ్లౌజ్ అనేది కూడా వస్తుంది. చూసారు కదా, ఇది సిల్క్ బ్లౌజ్ అనేది వస్తుందండి. మనకి మెత్తగా ఉంటుంది, క్వాలిటీ చాలా బాగుంటుంది, సిల్క్ బ్లౌజ్ లా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి అలా ఉంటుంది. ఓన్లీ 980 రూపీస్లోనే ఈ శారీ కూడా అవైలబుల్లో ఉంది. వచ్చేసరికి మనకి కొంచెం డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద డిజిటల్ ప్రింట్ అనేది కూడా వస్తుంది, బ్రాసో వీవింగ్ అనేది కూడా వస్తుంది. అంత కోరా మెటీరియల్ మీద వస్తుందండి. ఓన్లీ 980 రూపీస్లోనే ఈ శారీ కూడా అవైలబుల్ ఉంది. చాలా బాగుంటుంది, వెరీ లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి. పెద్ద మెయింటెనెన్స్ ఏం అక్కర్లేదు. దీనికి కూడా మనకి కాంట్రాస్ట్ పీచ్ కలర్ కాంబినేషన్ తోటే సిల్క్ బ్లౌజ్ అనేది కూడా వచ్చింది. చూసారు కదా, రా సిల్క్లో సిల్క్ బ్లౌజ్ అనేది కూడా వచ్చింది. ఇది మనకి చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ అనేది సింపుల్ డిజైన్, వెరీ నీట్గా ఉంటుంది. అంతా కూడా యూనిక్గా ఉంటాయి, దానికే యూనిక్గా ఉన్నాయి. ఓన్లీ 980 రూపీస్లోనే ఈ శారీస్ అనేది కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి మనకి శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ లైట్ స్కై బ్లూ, వెరీ లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ మీద అంతా కూడా ఆరెంజ్, లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోటి బ్రాసో వీవింగ్ అనేది వస్తుందండి. అంతా కూడా సెల్ఫ్ ప్రింట్ అనేది వస్తుంది మనకి. కింద పైన లైట్ ఆరెంజ్ కలర్ తోటి బార్డర్ అనేది ఎలివేట్ చేశాడు. సో మనకి కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది కూడా కొంచెం డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది కూడా ఇచ్చాడు. దాని మీద కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కూడా వచ్చింది. సో ఇలా ఉంటుందండి మనకి బ్లౌజ్ కూడా. చూసారు కదా, చాలా నీట్గా ఉంటాయి, ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఓన్లీ వచ్చేసరికి 980 రూపీస్లోనే మన దగ్గర అవైలబుల్లో ఉంది.
సో ఇది వచ్చేసరికి మనకి లైట్ క్రీమ్ కలర్ బేస్ మీద అంతా కూడా లైట్ ఎల్లో కలర్ తోటి బ్రాసో వీవింగ్ అనేది వస్తుందండి. లైట్ క్రీమ్ బేస్ మీద లైట్ ఎల్లో కలర్ తోటి మనకి బ్రాసో వీవింగ్ అనేది వస్తుంది. కింద పైన లైట్ మెరూన్ కలర్ కాంబినేషన్ తోటి మనకి బోర్డర్ అనేది కూడా ఎలివేట్ చేశాడు. సో పళ్ళు అనేది నేను చెప్పినట్టు వీటన్నిటికీ రన్నింగ్ పళ్ళుయే వస్తుంది కాబట్టి బ్లౌజ్ అనేది కూడా మనకి రా సిల్క్ బ్లౌజ్లోనే వస్తుందండి. ఎంబ్రాయిడరీ వర్క్ చేసేసి మనకి సిల్క్ బ్లౌజ్లోనే లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి మనకి బుటీస్ లాగా వచ్చిందండి. ఫ్యాబ్రిక్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది, మనకి పిగిలిపోవటం కానీ అట్లా ఏముండదు, క్వాలిటీ చాలా బాగుంటుంది. ఓన్లీ 980 రూపీస్లోనే అవైలబుల్గా ఉంది. సో ఈ శారీ వచ్చేసరికి మనకి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ మీద ఆల్ ఓవర్ బ్రాసో వీవింగ్ అనేది వస్తుందండి. విత్ డిజిటల్ ప్రింట్ కూడా వస్తుంది. శారీ మనకి ఫుల్ ఎండింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆల్ ఓవర్ అనేది ఉంటుంది. దీనికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ అనేది కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తోటి గ్రీన్ డార్క్ గ్రీన్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కూడా వచ్చింది. ఇది వచ్చేసరికి రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చాడు. దీనికి రా సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చిందండి. సో ఇది వచ్చేసరికి కూడా 980 రూపీస్లోనే ఈ శారీ కూడా అవైలబుల్లో ఉంది. సో ఈ శారీ వచ్చేసరికి మనకి మంచి పౌడర్డ్ పింక్ అని చెప్పొచ్చు, లేదా లైట్ పీచ్ కలర్ అని చెప్పొచ్చు. దానికి అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ అనేది వచ్చిందండి. మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ బ్రాసో వీవింగ్ అనేది ఉంది. కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్గా మంచి డార్క్ బ్లూ కలర్ మనకి బ్లౌజ్ అనేది కూడా వచ్చిందండి. సో ఇది వచ్చేసరికి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది కూడా వచ్చింది. చిన్న చిన్న బుటీస్ తోటి సేమ్ అదే లైట్ పీచ్ కలర్ తోటి మనకి వర్క్ కూడా వచ్చింది. ఇది సిల్క్ బ్లౌజ్ వచ్చిందండి. మళ్ళీ దీనికి వచ్చేసరికి సిల్కీ బ్లౌజే వచ్చింది. ఓన్లీ 980 రూపీస్లోనే ఈ శారీ కూడా అవైలబుల్లో ఉంది. సో ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా మనకి ఫైన్ క్వాలిటీ జార్జెట్ అనేది వస్తుందండి. కింద వచ్చేసరికి మనకి 1/2 ఇంచులో మనకి గోల్డెన్ జెరీ బోర్డర్ అనేది వస్తుంది. సో అంతే బ్లాక్ ప్రింట్ తోటి వస్తుందండి. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా వాషబుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా మంది లైక్ అవుతారు కూడా ఈ జార్జెట్ అనేది. సో మనకి బ్లాక్ ప్రింట్ తోటి వస్తుంది. ఇది మంచి డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి. డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్కి కింద పైన మనకి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి షిబోరి ప్రింట్ లాగా మనకి డైయింగ్ అనేది కూడా వస్తుంది. ఇది డైయింగ్ శారీస్ కాబట్టి. సో దీని పళ్ళు వచ్చేసరికి పళ్ళు అనేది కూడా మనకి అలానే ఉంటుందండి. సేమ్ అదే బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి షిబోరి ప్రింట్ తోటి మనకి పళ్ళు అనేది కూడా వస్తుంది. శారీ అంతా కూడా దీని బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ అదే కలర్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ అనేది కూడా వచ్చింది. కింద హ్యాండ్స్ దగ్గరికి వచ్చేసరికి సేమ్ డార్క్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది కూడా వచ్చింది. ఈ శారీస్ కూడా మనకి ఓన్లీ 980 రూపీస్లోనే అవైలబుల్ ఉంది. సో ఇవి వచ్చేసరికి మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్కి కింద పైన డార్క్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి డైయింగ్ అనేది వస్తుందండి. మిడిల్ అంతా కూడా మనకి బ్లాక్ ప్రింట్ అనేది వస్తుంది. సో దీని పళ్ళు కూడా వచ్చేసరికి మనకి సేమ్ అదే ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి మనకి పళ్ళు కూడా వచ్చింది. సో ఈ శారీకి బ్లౌజ్ కూడా సేమ్ అలానే వస్తుందండి. మనకి అదే రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ కూడా వస్తుంది. సో ఈ శారీ కూడా ఓన్లీ 980 రూపీస్లోనే అవైలబుల్లో ఉంది. సో ఇవి వచ్చేసరికి మనకి మంచి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్కి కింద పైన బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి డైయింగ్ అనేది వచ్చిందండి. మిడిల్ అంతా కూడా మనకి మంచి డార్క్ మిర్చి రెడ్ కలర్ వస్తుంది. సో దీనికి పళ్ళు కూడా అదే ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి షిబోరి ప్రింట్ తోటి పళ్ళు అనేది కూడా వస్తుందండి. ఈ పార్ట్ వచ్చేసరికి పళ్ళు పార్ట్ అలా ఉంటుంది. సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కూడా సేమ్ అలానే ఉంటుందండి. మనకి అదే ఎల్లో అండ్ బ్లాక్ షిబోరి ప్రింట్ తోటి కింద హ్యాండ్స్ దగ్గరికి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ పార్ట్ అనేది కూడా వస్తుంది. ఇది పళ్ళు పార్ట్ అనేది వస్తుంది. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. మనకి ఓన్లీ 980 రూపీస్లోనే ఈ శారీ అనేది కూడా అవైలబుల్లో ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి మిడిల్ అంతా కూడా మంచి డార్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్కి కింద పైన వచ్చేసరికి మనకి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్కి కింద మెంతి కలర్ కాంబినేషన్ తోటి మనకి డైయింగ్ అనేది కూడా వస్తుందండి. మిడిల్ అంతా కూడా మనకి బ్లాక్ మీద డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి బ్లాక్ ప్రింట్ అనేది వస్తుంది. అక్కడక్కడ పీకాక్స్ కూడా వస్తాయి. సో దీని పళ్ళు వచ్చేసరికి కూడా మనకి అదే కాంబినేషన్ తోటి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మెంతి కలర్ కాంబినేషన్ తోటి పళ్ళు అనేది కూడా వస్తుంది. సో అట్ ది సేమ్ టైం మనకి బ్లౌజ్ అనేది కూడా అలానే వస్తుందండి. సేమ్ ఆ కలర్ కాంబినేషన్ తోటి మెంతి కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి కింద హ్యాండ్స్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి విత్ బ్లాక్ ప్రింట్ అనేది కూడా వస్తుంది. ఈ శారీ కూడా మనకి 980లోనే అవైలబుల్ ఉంది.
సో ఇవి వచ్చేసరికి చాలా అంటే చాలా ఫైన్ ఉంటుందండి. మెటీరియల్ అనేది ఎంత సాఫ్ట్ ఉంటుందంటే అంత సాఫ్ట్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చూసారు కదా, చాలా సాఫ్ట్ అనేది ఫ్యాబ్రిక్, మీరు టచ్ చేసి చాలా ఫీల్ అవుతారండి, అంత సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది. వెరీ స్మూత్ ఉంటుంది, చాలా మనకి ఎట్లా అంటే ప్యూర్ క్రేప్ ఎంత సాఫ్ట్ అయితే ఉంటుంది, 2000 రూపీస్ ఆ రేంజ్లో ఉన్న క్రేపు మనకి ఎంత సాఫ్ట్ అయితే ఉంటుందో అంత సాఫ్ట్ అనేది ఈ ఫ్యాబ్రిక్ ఉంటుందండి. ప్యూర్ అంటే ప్యూర్ జార్జెట్లో మనకి ఫైన్ క్వాలిటీ వస్తుందండి, చాలా బాగుంటుంది. వచ్చేసరికి ఇది నేను మీకు బ్రాండ్ ఎట్లా చూపిస్తానంటే, ఇది మనకి ఆయేషా బ్రాండ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఉంటుంది మనకి ఆయేషా బ్రాండ్ అనేది వస్తుందండి. ఆయేషా బ్రాండ్లో ఫైన్ క్వాలిటీ జార్జెట్ అనేది వస్తుంది, మనకి చాలా స్మూత్ ఉంటుంది, వెరీ వెరీ ఫైన్ క్వాలిటీ ఇది. సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనేది మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్, డార్క్ కలర్ కాంబినేషన్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ తోటి బ్లౌజ్ అనేది కూడా వస్తుందండి. సో ఇది వచ్చేసరికి మనకి ఎంబ్రాయిడరీ తోటి బ్లౌజ్ అనేది కూడా వస్తుంది. సో బ్లౌజ్ పార్ట్ అలా ఉంటుందండి మనకి, చూసారు కదా, ఇలా ఉంటుంది బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి. ఇది మనకి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది. సో శారీ అంతా కూడా ఆల్ ఓవర్ అంతా కూడా చాలా బాగుంటుందండి, వెరీ స్మూత్ అంటే చాలా స్మూత్గా ఉంటుంది. అంతా మనకి డిజిటల్ ప్రింట్లో వస్తుంది, కింద ఒక లేస్ అనేది వస్తుంది. ఓన్లీ 980 రూపీస్ మాత్రమే పడుతుంది ఇది. సో వన్స్ మీరు పర్చేస్ చేశాక ఎంత ఫీల్ అవుతారంటే అంత సాఫ్ట్ ఉంటుందండి. 1% నేను చెప్పిన దానికన్నా కూడా తక్కువ ఉంటే మాత్రం నేను రిటర్న్ తీసుకుంటాను, అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనేది. సో ఓన్లీ 980 రూపీస్లోనే ఇది మనకి అవైలబుల్గా ఉంది. దీంట్లో వచ్చేసరికి మనకి 12 పీస్ క్యాటలాగ్ సెట్ అనేది వస్తుందండి, దేని దానికి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి మనకి కొంచెం డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అనేది అక్కడక్కడ ఎలివేట్ అవుతుందండి. అన్ని కలర్ కాంబినేషన్స్ ఉంది, ఇది ఉంది ఇది లేదని చెప్పడానికి లేదు. కాకపోతే మనకి లేస్ అనేది కొంచెం డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది ఎలివేట్ అవుతుంది, దాన్ని మనకి కాంట్రాస్ట్గా ఇచ్చాడు. సో ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అనేది ఇలా ఉంటుంది, ఇదంతా కూడా పళ్ళు పార్ట్. ఫుల్ డిజిటలైజ్డ్ ప్యూర్ క్వాలిటీ జార్జెట్ విత్ ఆయేషా బ్రాండ్ అనేది వస్తుందండి. ఓన్లీ 980 రూపీస్లో మాత్రమే ఇది దొరుకుతుంది. లక్ష్మీపతి కన్నా ఫైన్ క్వాలిటీ అనేది వస్తుంది, ఇది ఓన్లీ 980 రూపీస్ మాత్రమే పడుతుంది. సో చూసారు కదా, ఇది వచ్చేసరికి ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చేసరికి నేను చూపిస్తాను మీకు, చాలా మెత్తగా ఉంటుంది, ఫైన్ క్వాలిటీ అనేది వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటాయి. సో శారీ అంతా కూడా ఇలా వస్తుంది మనకి కింద వచ్చేసరికి లేస్ అనేది కూడా వస్తుంది. దీనికి బ్లౌజ్ అనేది కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్, డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి లేస్ బ్లౌజ్ అనేది కూడా వచ్చింది. సో ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ఇలా వస్తుందండి, ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ అనేది కూడా ఇలా వస్తుంది. సో ఓన్లీ 980 రూపీస్లోనే ఇది మనకి అవైలబుల్లో ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అనేది ఎలివేట్ అవుతుంది, ఆల్ ఓవర్ సారీ అంతా కూడా డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అనేది ఎలివేట్ అవుతుంది, చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది. మనకి ప్రింట్ మీకు ఆ డిజిటల్ ప్రింట్ చూస్తుంటేనే ఆ క్వాలిటీ అనేది అర్థమవుతుందండి, అంత డిఫరెంట్గా అంత బాగుంది. సో దీనికి పైన పార్ట్ వచ్చేసరికి లేస్కి వచ్చేసరికి మనకి నాట్స్ లాగా వచ్చింది, ఇలా వచ్చిందండి. సో ఇది శారీ అంతా ఆల్ ఓవర్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది, చూసారు కదా. శారీ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, దానికి యూనిక్ కలెక్షన్ ఇదంతా కూడా. లక్ష్మీపతి కన్నా ఫైన్ క్వాలిటీ అనేది వస్తుందండి, అంతవరకు నేను గ్యారంటీగా ష్యూర్గా చెప్తాను. సో శారీ అంతా కూడా ఇలా వస్తుంది మనకి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది కూడా ఇలా వచ్చింది, చూసారు కదా. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ తోటి మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ఇలా వచ్చింది. సో డిజైనర్ బ్లౌజెస్ ఎలా అయినా డిజైన్ చేయించుకోవచ్చు, సో దానికోసం అనేది యూనిక్గా ఇచ్చాడు. సో ఇది వచ్చేసరికి మనకి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ ఎక్కువ ఎలివేట్ అవుతుందండి, దానికి కాంట్రాస్ట్గా నేవీ బ్లూ, డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది ఎలివేట్ అవుతుంది. సో కొన్ని శారీస్ చూస్తే బాగుంటాయి, కొన్ని కట్టుకుంటే బాగుంటాయి, ఇది కట్టుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇది పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మనకి. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది, చూసారా, చాలా డిఫరెంట్గా ఉంది. మనకి పెయింట్ బ్రష్ లాగా, హ్యాండ్ పెయింట్ బ్రష్ లాగా వచ్చింది. సో ఇలా వస్తుంది మనకి. ఇది హాఫ్ లంగా ఓని మోడల్లో ఉంటుందండి. ఇప్పటి వరకు మనం షోల్డర్ పార్ట్ వరకు కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మనకి డార్క్ కలర్ కాంబినేషన్ అనేది కూడా వస్తుంది, లంగా ఓని మోడల్ అనేది వస్తుంది మనకి, చూసారు కదా. సేమ్ అలానే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్గా నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది కూడా వచ్చింది. సో ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ఇలా వస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఎలివేట్ అవుతుందండి. అన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటాయి, కానీ మనకి ఎక్కువ ఎలివేట్ అయ్యేది డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది ఎలివేట్ అవుతుంది. సో మనకి బ్లౌజ్ కూడా డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే వస్తుంది ఆబ్వియస్లీ.
సో ఇది శారీ అంతా కూడా నేను చూపిస్తాను. శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి మనకి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చాలా ఎంజాయ్ చేసి చూపిస్తున్నాను ఈ ఫ్యాబ్రిక్ని. అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనేది కూడా. ఓన్లీ 980 రూపీస్లోనే మనకి అవైలబుల్లో ఉన్నాయి. సో ఇలా ఉంటుందండి మనకి శారీ అంతా కూడా. ఇలా చాలా బాగుంటాయి. అన్ని డిజిటలైజ్డ్ ప్రింటే వస్తుంది. లైట్ వెయిట్ ఉంటుంది మనకి. ఈజీగా వాషబుల్ అనేది చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో దీనికి వచ్చేసరికి మనకి బ్లౌజ్ కూడా డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి నేను చెప్పినట్టు ఇలా ఉంటుంది. బ్లౌజ్ అనేది కూడా మనకి ఇలా వస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్. సో దీనికి అంతా మనకి ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ అనేది వచ్చిందండి. ఇది ఇప్పుడు నేను చూపించేది మీకు పళ్ళు పార్ట్ అనేది ఇలా ఉంటుంది. అంతా కూడా మనకి ఎక్కువ బార్డర్ కానీ అన్నీ కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ అయింది. సో శారీ అంతా కూడా మనకి ఎక్కువ ఇలా ఉంటుందండి. దీనికి వచ్చేసరికి మిడిల్ పార్ట్ అంతా కూడా చూసారు కదా చాలా డిఫరెంట్గా ఉంది. మిడిల్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఈ శారీస్ అన్నీ కూడా నేను చెప్పినట్టు దానికి చాలా యూనిక్గా ఉన్నాయండి. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్. ఇది మీరు చాలా ఇష్టపడతారు వన్స్ మీరు పర్చేస్ చేసిన తర్వాత. సో ఇది వచ్చేసరికి మనకి ఫ్యాబ్రిక్ అనేది ఇలా వస్తుంది. అండ్ దీనికి బ్లౌజ్ అనేది కూడా కాంట్రాస్ట్, నేను చెప్పినట్టు కాంట్రాస్ట్గా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోటి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది కూడా వస్తుంది. సో ఈ శారీకి మనకి ఎక్కువ ఇంక్ బ్లూ, నేవీ బ్లూ అనేది కూడా మనకి ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు నేను చూపించేది మీకు పళ్ళు పార్ట్ అండి. ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అనేది ఇలా ఉంటుంది. సో శారీ అంతా కూడా మనకి కిందకి వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ. చూసారు కదా, ఇదంతా కూడా మనకి శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. బ్లూ కలర్ కాంబినేషన్ అనేది ఎక్కువ ఎలివేట్ అవుతుంది మనకి. సో అట్ ది సేమ్ టైం మనకి ఇలా ఉంటుందండి. ఇది మనకి బ్లౌజ్ కూడా సేమ్ అదే నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ పార్ట్ అనేది కూడా ఎలివేట్ చేశాడు. సో వచ్చేసరికి మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి వస్తుంది ఈ శారీ అనేది. సో ఇది వచ్చేసరికి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుందండి. శారీ అంతా కూడా మనకి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనేది ఎలివేట్ అవుతుంది. మనకి కింద పైన బార్డర్ కూడా లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోటి ఎలివేట్ అవుతుంది. సో శారీ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ డిజిటల్ ప్రింట్ వచ్చేసరికి మనకి ఫ్లోరల్లో వస్తుందండి. చూసారు కదా చాలా బాగుంది. దానికే చాలా బాగుంది. శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. ఇది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి కూడా సేమ్ అదే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోటి మామిడి పిందెలతో ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కూడా వచ్చింది. సో ఇది వచ్చేసరికి మనకి నెక్ పార్ట్ అనేది వస్తుందండి. హ్యాండ్స్కి ఇది మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయినా మీకు డిజైన్ చేయించుకునే విధానాన్ని బట్టి ఇది డిజైన్ చేసుకోవచ్చు. అంత బాగుంటాయి. సో ఓన్లీ 980 రూపీస్లోనే ఇవి అవైలబుల్లో ఉన్నాయి మన దగ్గర. సో ఇది మనకి పెద్ద ఫ్లోరల్ అనేది వస్తుందండి. కొంతమంది ఇలా కూడా ఇష్టపడుతున్నారు, చాలా మంది కూడా ఇట్లా పెద్ద ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్లో ఇష్టపడుతున్నారు. సో ఇది వచ్చేసరికి 980 రూపీస్ మాత్రమే పడుతుంది. ఇది దీంట్లో మనకి డార్క్ అది బ్రౌన్ కలర్ అనేది ఎక్కువ ఎలివేట్ అవుతుందండి. శారీ అంతా కూడా మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఇలా ఉంటుంది అంతా మనకి ఫ్లోరల్లో మనకి చాలా బాగుంటుంది. సో ఇలా వస్తుంది శారీ అంతా కూడా. ఆల్ ఓవర్ అనేది మనకి చాలా డిఫరెంట్గా ఉంది, చాలా నీట్గా ఉంది. మనకి శారీ అంతా కూడా చాలా బాగుంటుంది. సో ఇది బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అనేది కూడా ఇలా వస్తుంది. చూసారు కదా, ఇది వచ్చేసరికి మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ పార్ట్ అనేది కూడా వస్తుంది. ఓన్లీ 980 రూపీస్లోనే ఇది అవైలబుల్లో ఉంది. నాకు తెలిసి సెలక్షన్కి చాలా ఇబ్బంది పడతామండి. ఎందుకంటే దానికే బాగున్నాయి కదా. ఏ శారీకి ఆ శారీయే బాగుంది, ఇది ఏది సెలెక్ట్ చేసుకోవాలని దాంట్లో కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఇది బాగుంది ఇది బాగలేదు అనడానికి లేదు. సో ఇది వచ్చేసరికి మనకి డార్క్ గ్రీన్ అనేది మనకి శారీ అంతా కూడా ఎలివేట్ అవుతుంది. అంతా కూడా మనకి డిజిటల్ ఫ్లోరలైజ్డ్ డిజిటల్ ప్రింటే వస్తుంది. మిడిల్ పార్ట్ మనకి జియోమెట్రికల్గా మనకి డిజిటల్ ప్రింట్ వస్తుందండి. సో శారీ ఆల్ ఓవర్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఆఫీస్ వేర్ పర్పస్ ఇలాంటి ఒక 5-6 శారీస్ ఉంటే చాలా బాగుంటుందండి. చాలా హాయిగా ఉంటుంది. డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి చిన్న ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది కూడా వచ్చింది మనకి. ఈ శారీ వచ్చేసరికి ఓన్లీ 980 రూపీస్లోనే అవైలబుల్లో ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి డార్క్ రెడ్ అనేది ఎక్కువ ఎలివేట్ అవుతుందండి. ఫ్లోరల్ వస్తుంది, ఫ్లోరల్లోనే మనకి డిజైన్డ్ కూడా వస్తుంది. చూసారు కదా, ఇది వచ్చేసరికి పెద్ద రోజ్ ఫ్లవర్ వస్తుంది. ఇదంతా కూడా డిజైన్డ్ అనేది వస్తుంది. సో ఇలా ఉంటుంది శారీ అంతా కూడా. మనకి అన్ని కలర్ కాంబినేషన్స్ అనేవి ఉన్నాయి. రెయిన్బో కలర్ కాంబినేషన్స్ వస్తున్నాయి కదా, చాలా బాగుంది. చూసారు కదా, శారీ అంతా కూడా మనకి చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. సింపుల్ అండ్ కామ్ క్వాలిటీ పరంగా 100% ది బెస్ట్ ఈ శారీస్ అనేది.
ఓన్లీ 980 రూపీస్లోనే అవైలబుల్లో ఉన్నాయి. సో దీనికి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి చిన్న బూటీస్ తోటి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది. ఇది నెక్ ఎలా అంటే మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్కి మాత్రమే ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుందండి. హ్యాండ్స్కి వచ్చేసరికి ప్లెయిన్ అనేది వస్తుంది. ప్రతి శారీకి కూడా ఫ్రంట్ బ్యాక్ నెక్కి ఎంబ్రాయిడరీ వస్తుంది, హ్యాండ్స్ ప్లెయిన్ ఇస్తున్నారు. సో దీనికి ఈ శారీకి మనకి ఎక్కువ ఆరెంజ్ కలర్ అనేది ఎలివేట్ అవుతుందండి. శారీ అంతా కూడా ఎక్కువ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోటి ఎలివేట్ అవుతుంది. శారీ ఆల్ ఓవర్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. చూసారు కదా, శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఫ్లోరల్ వస్తుంది, మనకి జియోమెట్రికల్ అనేది వస్తుంది, ల్యాండ్స్కేప్స్ వస్తాయి, చాలా బాగున్నాయి. సో దీనికి బ్లౌజ్ అనేది కూడా మనకి అదే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోటి, ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనేది మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చాడండి. చాలా డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ కూడా. ఫ్రంట్ బ్యాక్ నెక్కి మనకి వర్క్ అనేది కూడా వచ్చింది. సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. ఇదండి ఇవాళ ఎపిసోడ్. చాలా అంటే చాలా బాగున్నాయి కదా, వెరీ నైస్ కలెక్షన్ అన్నీ కూడా. ఈ ఎపిసోడ్ నుంచి మనకి ఈ రోజు నుంచి పండగ ఫెస్టివల్ అయిపోయే వరకు కూడా ప్రతిదీ కాస్ట్ సేల్లోనే ఉంటుంది. షాప్కి విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ డేస్ అండి ఇవన్నీ కూడా. మీకు ఫ్రీగా ఉన్నప్పుడు షాప్కి విజిట్ చేయండి. నచ్చిన శారీ అనేది వెరీ రీజనబుల్ కాస్ట్లో తీసుకెళ్ళొచ్చు. సో మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.